సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకొని తిరుగుముఖం పడుతోన్న పట్నం వాసులకు హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి ట్రాఫిక్ రద్దీని తలుచుకుంటేనే భయమేస్తుంది. తెలుగు రాష్ట్రాల సంగతి ట్రాఫిక్ రద్దీ నివారణకు పోలీసులు హైదరాబాద్ విజయవాడ హైవేపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. దేశంలోనే అత్యధిక వాహనాల రద్దీ కలిగిన హైవేగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి పేరుంది. సంక్రాంతి పండుగ కోసం పల్లె బాట పట్టిన హైదరాబాద్ జనం 3 రోజుల పాటు సొంతూళ్లలో గడిపి తిరిగి ప్రయాణమవుతున్నారు. పండగకి ముందు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు 3 రోజుల్లో 3 లక్షల వాహనాలు వెళ్లాయి. హైవే విస్తరణ పనులు జరుగుతూ ఉండటం, భారీ వాహనాలు వెళ్లడంతో ట్రాఫిక్ జామ్లలో ఇరుక్కుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుగు ప్రయాణంలో ఆ ఇబ్బందులు ఉండొద్దని పోలీసులు ముందే ప్రణాళికలు రెడీ చేశారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నేషనల్ హైవే 65 విస్తరణలో భాగంగా పలుచోట్ల ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్లు, అండర్పాస్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ బ్లాక్ స్పాట్స్ దగ్గర వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అద్దంకి, నార్కట్పల్లి హైవే మీదుగా హైదరాబాద్ వచ్చే వాహనాలు నార్కట్పల్లి దగ్గర NH65 కలుస్తాయి. నార్కట్పల్లి దగ్గర హైవేపై వాహనాల రద్దీ మరింత పెరగనుంది. దీంతో ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టింది పోలీస్ శాఖ. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు చెబుతున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచిస్తున్నారు. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు నాగార్జున సాగర్, పెద్ద ఊర, కొండమల్లేపల్లి, చింతపల్లి మాల్ మీదుగా వెళ్లాలంటున్నారు. నల్గొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మర్రిగూడ బైపాస్, మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు రూట్ సిద్ధం చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు కోదాడలో డైవర్ట్ చేస్తున్నారు. కోదాడ నుంచి హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలని చెప్తున్నారు పోలీసులు. చిట్యాల, పెదకాపర్తిలో ఫ్లైఓవర్ నిర్మాణాలతో ట్రాఫిక్ జామ్ అయితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్ కి ట్రాఫిక్ మళ్లిస్తామంటున్నారు. హైవేపై కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వెళ్లడంతో హైవేపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడంతో పాటుగా ప్రయాణికులు కూడా గమ్యస్థానాలకి త్వరగా చేరుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు. సంక్రాంతి జరుపుకుని హైదరాబాద్ కి తిరిగి వస్తున్న ప్రయాణికులు సురక్షితంగా చేరుకోవాలని ఈ డైవర్షన్స్ అమలు చేస్తున్నామని సూర్యాపేట, నల్గొండ జిల్లాల ఎస్పీలు చెబుతున్నారు. నేషనల్ హైవే 65 మీద రిటర్న్లో కూడా మనకి ఒకవేళ ట్రాఫిక్ అనేది బాగా ఎక్కువ అవుతున్నది, బాగా లాంగ్ ఉంటే మాత్రం మళ్ళీ మనం నార్కెట్పల్లి నుంచి నల్గొండ నుంచి మునుగోడు నుంచి నారాయణపూర్, అక్కడ నుంచి మళ్ళీ చౌటుపల్ కలిపే ప్లాన్ కూడా వేయడం జరుగుతున్నది. బట్ అది లోకల్ సిచ్యువేషన్ ప్రకారం మనం డిసైడ్ చేస్తాము. ట్రాఫిక్ బట్టి చూసి మేము అది ప్లాన్ వేయడం జరుగుతుంది. హైవేపై వాహనాల రద్దీ నివారణకి డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని పోలీసులు తెలిపారు.